క్యాన్సర్ ఈ పేరు వింటేనే మనలో భయం మొదలవుతుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో ఇది కూడా ఒకటి. ప్రపంచంలో ఎక్కువ మంది మరణాలకు కారణాలలో మొదటి స్థానంలో గుండెకు సంబంధిత వ్యాధులుంటే రెండవ స్థానంలో ఈ క్యాన్సర్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతి 6 మరణాలలో ఒకటి క్యాన్సర్ వలనే. తల నుండి పాదాల వరకు మన బాడీలో ఏ పార్ట్కైనా సరే ఈ క్యాన్సర్ రావచ్చు. ఈ క్యాన్సర్ ఏదో వైరస్ బ్యాక్టీరియా నుంచి మనలోకి రాదు, మన బాడీలోనే పుట్టి పెరిగే వ్యాధిది. అలాంటి క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ వీడియోలో క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఒకటైన కీమోథెరపీ అంటే ఎందుకు అందరూ భయపడతారు, ఇలా క్యాన్సర్ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీలైనంత మందికి షేర్ చేయండి. మనందరి జీవితాలు ఒకే కణంతో మొదలై ఆ 1 2గా, 2 4గా, 4 8గా పెరుగుతూ లక్షల కోట్ల కణాలుగా, ఆ కణాలన్నీ కలిసి టిష్యూస్గా అంటే కణజాలంగా, ఆ కణజాలం అవయవాలుగా, ఆ అవయవాలన్నీ కలిసి ఈ మానవ శరీరంగా ఏర్పడింది. మన బాడీలో ఉన్న ప్రతి కణానికి మధ్యలో కేంద్రకం ఉంటుంది. మనకు మెదడు ఎలాగో ఈ కణాలకు కేంద్రకం అలా. ఒక కణం ఎంతవరకు పెరగాలి, ఆ కణం ఎలా ప్రవర్తించాలి, ఎప్పుడు డివైడ్ అవ్వాలి, ఆ సెల్ ఎప్పుడు చనిపోవాలి అనే మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్ని డిఎన్ఏ రూపంలో ఈ న్యూక్లియస్లో ఉంటాయి. డిఎన్ఏ అనేది ఒక బుక్ అనుకుంటే జీన్స్ అనేది దానిలో ఒక చాప్టర్. బాడీలోని ప్రతి కణం ఎలా పనిచేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఈ జీన్స్ రూపంలో ఉంటాయి. బాడీలోని ప్రతి కణం వీటిని ఫాలో అవుతుంది కాబట్టి మొత్తం కంట్రోల్లోనే ఉంటుంది. అయితే ఒక సెల్ డివైడ్ అయ్యేటప్పుడు అంటే 2గా విడిపోతున్నప్పుడు ఒక కణంలో ఉండే జీన్స్ వేరే కణానికి కూడా కాపీ అవుతాయి. అయితే ఒక్కొక్కసారి కెమికల్స్ వలన కానీ, రేడియేషన్ వల్ల కానీ, చుట్టుపక్కల పరిసరాల వలన కానీ, లేదా ఏ కారణం లేకపోయినా సరే బాడీలోని కణాలు డివైడ్ అవుతున్నప్పుడు డిఎన్ఏలు మార్పులు రావడం లేదా డ్యామేజ్ అవ్వడం జరుగుతాయి. దీనినే మ్యూటేషన్ అంటారు. ఇలా ఒక కణం డివైడ్ అవుతున్నప్పుడు దాదాపుగా 1,20,000 మిస్టేక్స్ జరుగుతాయి. ఇలా జరిగిన కొన్ని మిస్టేక్స్ వల్ల మనకి మంచి జరుగుతుంది, కొన్నిటి వల్ల ఏమీ జరగదు, మరికొన్నిటి వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇలా మ్యూటేషన్ జరిగినప్పుడు ఆ కణం దానిని గుర్తించి డివైడ్ అవ్వకముందే దానిని అదే రిపేర్ చేసుకుంటుంది. ఒకవేళ రిపేర్ చేసుకోలేకపోతే ఆ కణం దానికదే చనిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే సూసైడ్ అన్నమాట. కానీ ఇది ఒక్కొక్కసారి రిపేర్ అవ్వకముందే డివైడ్ అయిపోతూ ఉంటాయి. ఇలా మ్యూటేషన్లో ఉండే కణం డివైడ్ అయిపోతే ఆ కణం తనను తాను చంపుకునే గుణాన్ని కోల్పోతుంది. ఇటువంటి కణాలనే క్యాన్సర్ కణాలు అంటారు. ఇక ఈ క్యాన్సర్ కణం చనిపోవడం జరగదు, నాన్ స్టాప్గా డివైడ్ అయిపోతూ క్యాన్సర్ కణాల సంఖ్య చాలా ఫాస్ట్గా విపరీతంగా పెరిగిపోతుంది. బాడీలో మిగిలిన నార్మల్ సెల్స్ అన్నీ కూడా కంట్రోల్లోనే ఉంటాయి. కానీ ఈ క్యాన్సర్ కణాలు అబ్నార్మల్గా ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటి గ్రోత్ని అవే స్టిమ్యులేట్ చేసుకుంటూ ఉంటాయి. ఈ క్యాన్సర్ కణాలు పక్కన ఉన్న కణాలను కూడా వాటి కంట్రోల్లోకి తీసుకుంటాయి. చివరికి ఇమ్యూన్ సిస్టమ్ కూడా వాటిని ఏమీ చేయలేకుండా తయారవుతుంది. కానీ ఇవి పెరగడానికి చాలా ఎనర్జీ, రిసోర్సెస్ కావాలి కదా. కాబట్టి వీటికి సపరేట్గా బ్లడ్ వేవ్స్ని డెవలప్ చేసుకుంటాయి. బ్లడ్ ద్వారా ఆ ప్రాంతానికి వెళ్ళే ఆక్సిజన్, న్యూట్రియన్స్ అన్నీ కూడా ఈ క్యాన్సర్ కణాలే తీసుకుంటాయి. దాంతో దగ్గరలో ఉండే బాడీ పార్ట్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి. నార్మల్గా బాడీలో ఉండే కణాలన్నీ ఒక ఆర్గాన్గా ఫామ్ అవ్వడానికి కలిసి పనిచేస్తాయి. కానీ క్యాన్సర్ సెల్స్ అలా కాదు, వాటి కోసం అవే పని చేసుకుంటూ ఉంటాయి. అయితే కేవలం ఒక మ్యూటేషన్ జరిగితేనే క్యాన్సర్ రాదు. ఈ సెల్స్లో మల్టిపుల్ మ్యూటేషన్ జరుగుతాయి. ఒక మ్యూటేషన్ జరిగినప్పుడు ఆ సెల్ బాడీ నుండి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ని పట్టించుకోదు. మరో మ్యూటేషన్ జరిగినప్పుడు నాన్ స్టాప్గా డివైడ్ అయిపోతూ ఉంటాయి. ఇంకో మ్యూటేషన్ జరిగితే ఆ కణం ఇమ్యూన్ సిస్టమ్కి దొరకకుండా హైడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా రకరకాల మ్యూటేషన్ జరిగితే అది క్యాన్సర్ సెల్గా మారుతుంది. ఈ క్యాన్సర్ కణాలు కంట్రోల్ లేకుండా విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. కొన్ని వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దికి ఒక కణికలా మారుతాయి. దానినే ట్యూమర్ అంటారు. అయితే బాడీలో వచ్చే ప్రతి ట్యూమర్ కూడా క్యాన్సర్ కాదు. ఈ ట్యూమర్లో 2 రకాలు ఉన్నాయి. మొదటిది బినైన్ ట్యూమర్. అంటే ఈ ట్యూమర్ ఒక ప్లేస్లో స్లోగా గ్రో అవుతూ ఉంటుంది. కొంతకాలం పెరిగిన తర్వాత గ్రోత్ అనేది ఆగిపోతుంది. అంతేకాదు ఇవి ఒక బాడీ పార్ట్ నుండి మరో బాడీ పార్ట్కి స్ప్రెడ్ అవ్వవు, వేరే సెల్ని డ్యామేజ్ చేయవు. కాబట్టి వీటి వల్ల అంతగా ప్రమాదం ఉండదు. వీటిని సింపుల్గా సర్జరీ ద్వారా రిమూవ్ చేయవచ్చు.
రెండవది మ్యాలిగ్నెంట్ ట్యూమర్. ఇవి చాలా ప్రమాదకరం, ఎందుకంటే ఈ టైప్ క్యాన్సర్ ట్యూమర్ విపరీతంగా పెరిగిపోతూ వీటికి ఆక్సిజన్, న్యూట్రిషన్ అందజేయడానికి రక్తనాళాలు ఉంటాయి కదా, ఆ బ్లడ్ ద్వారా అలాగే లింక్ సిస్టమ్ ద్వారా ఈ క్యాన్సర్ సెల్స్ బాడీలోని అన్ని పార్ట్లకు వెళ్ళిపోయి ఏదో ఒక పార్ట్ దగ్గర స్ట్రక్ అయిపోయి మళ్ళీ అక్కడ కూడా ట్యూమర్గా ఏర్పడతాయి. ఇలా క్యాన్సర్ సెల్స్ ఒక పార్ట్ నుండి మరో పార్ట్కి స్ప్రెడ్ అవ్వడాన్ని మెటాస్టాటిస్ట్ అంటారు. మనం ఎక్కువగా స్టేజ్ 4 క్యాన్సర్ అని వింటూ ఉంటాం కదా, అది ఇదే. ఒకసారి ఈ స్టేజ్ 4కి చేరుకుంటే క్యాన్సర్ని క్యూర్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. ఎందుకంటే క్యాన్సర్ సెల్స్ అనేటివి బాడీలోని మల్టిపుల్ పార్ట్స్కి స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి. బాడీలోని ప్రతి పార్ట్ కూడా సెల్తో నిర్మించబడి ఉంటుంది కాబట్టి బాడీలో ఏ పార్ట్కైనా సరే క్యాన్సర్ రావచ్చు. ఇప్పుడు క్యాన్సర్లోని ట్రీట్మెంట్ల గురించి అయితే తెలుసుకుందాం. క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే క్యాన్సర్లో 100కి పైగా రకాలు ఉన్నాయి. ఏ ప్లేస్లో క్యాన్సర్ వచ్చింది, ఎటువంటి మ్యూటేషన్ జరిగింది అనే దాన్ని బట్టి క్యాన్సర్ టైప్ అయితే మారిపోతుంది. అన్నిటికీ ఒకేలా ట్రీట్మెంట్ చేయలేం, అన్నిటికీ కామన్గా ఒకే మెడిసిన్ ఉండదు. క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, ఎలా ప్రాసెస్ అవుతుంది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. అయితే క్యాన్సర్ ట్రీట్మెంట్లలో ముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి. 1 సర్జరీ, 2 రేడియోథెరపీ, 3 కీమోథెరపీ. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ముందుగా సర్జరీ. బాడీలో ఏదో ఒక ప్లేస్లో ట్యూమర్ స్లోగా గ్రో అయితే సర్జరీ ద్వారా దాన్ని తొలగిస్తారు. అదే బ్లడ్ క్యాన్సర్ అయితే అది బ్లడ్లో కలిసిపోయి బాడీ అంతా తిరుగుతుంది, కాబట్టి దాన్ని సర్జరీ ద్వారా తీయడం కుదరదు. రెండవది రేడియోథెరపీ. బాడీలో ఏ ప్లేస్లో అయితే క్యాన్సర్ ఉంటుందో ఆ ప్లేస్లోకి హై ఎనర్జీ ఉండే ఎక్స్రే, గామా రేస్ని పంపుతారు. ఆ రేడియేషన్ వల్ల క్యాన్సర్ సెల్స్ ఉండే DNA డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ సెల్స్ అయితే చనిపోతాయి. అలాగే వాటి గ్రోత్ కూడా తగ్గిపోతుంది. కానీ జస్ట్ ఒక్క ట్రీట్మెంట్లోనే ఈ క్యాన్సర్ సెల్స్ అన్ని తగ్గిపోవు. కొన్ని వారాలు, నెలల పాటు ఈ రేడియోథెరపీని అయితే తీసుకోవాలి. అయితే ఈ రేడియోథెరపీ అనేది కేవలం క్యాన్సర్ సెల్స్ని మాత్రమే కాదు, పక్కనుండే హెల్తీ సెల్స్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. మూడవది కీమోథెరపీ. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఉపయోగించిన పాయిజన్ గ్యాస్ అయినటువంటి మస్టర్డ్ గ్యాస్ నుండి ఈ కీమోథెరపీని అయితే డెవలప్ చేశారు. సింపుల్గా చెప్పాలంటే కీమోథెరపీలో వాడే డ్రగ్ కూడా కొద్దిపాటి పాయిజన్ లాంటిదే, కానీ అదే క్యాన్సర్ రోగుల ప్రాణాలను అయితే కాపాడుతుంది. ఈ కీమోథెరపీ డ్రగ్ని ఇంజెక్షన్ ద్వారా కానీ నోటి ద్వారా కానీ బాడీలోకి పంపిస్తారు. ఈ డ్రగ్ బాడీలోని బ్లడ్ ద్వారా అన్ని భాగాలకు తిరుగుతూ ఏ కణాలైతే వేగంగా ఎక్కువగా డివిజన్ అవుతాయో ఆ సెల్స్ మీద అటాక్ చేస్తాయి. నార్మల్గా క్యాన్సర్ సెల్స్ అనేటివి వేగంగా పెరుగుతాయి, కాబట్టి ఈ డ్రగ్ వాటి మీద పనిచేస్తుంది. అయితే క్యాన్సర్ సెల్స్తో పాటు మన బాడీలోని కొన్ని భాగాలలో నార్మల్ సెల్స్ కూడా వేగంగా డివైడ్ అవుతూ పెరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు బోన్ మ్యారో, డైజెస్టివ్ సిస్టమ్, హెయిర్ ప్యాటిక్ లాంటి భాగాలు. కానీ కీమోథెరపీ డ్రగ్కి క్యాన్సర్ సెల్స్కి నార్మల్ సెల్స్కి డిఫరెన్స్ తెలియదు కాబట్టి ఈ హెల్తీ సెల్స్ని కూడా అది డ్యామేజ్ చేస్తుంది. అందుకే కీమోథెరపీ తీసుకున్న వారికి హెయిర్ ఊడిపోవడం, స్కిన్ ర్యాషెస్ రావడం, వెయిట్ లెస్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. అలాగే బాగా అలసిపోవడం, వాంతులు రావడం వంటివి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఆ వ్యక్తి బాగా బలహీనపడిపోతాడు. కీమోథెరపీతో పోలిస్తే రేడియోథెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉంటాయి. ఎందుకంటే రేడియోథెరపీలో కేవలం ఏ భాగంలో క్యాన్సర్ ఉందో ఆ ప్రాంతానికి మాత్రమే రేడియేషన్ పంపుతారు. కానీ కీమోథెరపీలో డ్రగ్ బాడీలోని ప్రతి పార్ట్కి చేరుకుంటుంది, కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే వాటితో పాటు క్యాన్సర్కి హార్మోన్ థెరపీ, ఇమ్యూనిథెరపీ వంటి ట్రీట్మెంట్లు కూడా ఉన్నాయి. అయితే క్యాన్సర్ని ఎంత త్వరగా గుర్తిస్తామో దానికి అంత సింపుల్గా ట్రీట్మెంట్ ఉంటుంది, త్వరగా క్యూర్ అవుతుంది. కానీ క్యాన్సర్ అనేది మన బాడీలో చాలా సైలెంట్గా పెరుగుతుంది. అది ఉన్నట్టు కూడా చాలా కాలం పాటు తెలియదు. కాబట్టి కారణం లేకుండా సడన్గా బరువు తగ్గిపోవడం, ఆగకుండా దగ్గు రావడం, బాడీ మీద ఏవైనా మచ్చలు ఏర్పడి అవి పెరుగుతూ ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తే ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. అయితే అసలు క్యాన్సర్ రావడానికి గల కారణం ఏంటి, రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. క్యాన్సర్ రావడానికి మేజర్ రీజన్ వచ్చి డిఎన్ఏలో జరిగే మ్యూటేషన్ అని అయితే మనం చెప్పుకున్నాం. మరి డిఎన్ఏ మ్యూటేషన్ ఎందుకు జరుగుతుంది అంటే మేజర్ రీజన్ వచ్చి స్మోకింగ్ చేయడం. ప్రతి 5 క్యాన్సర్ మరణాలలో ఒకటి స్మోకింగ్ చేయడం వల్లే.
అంటే స్మోకింగ్ ఎంత డేంజరో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు స్మోకింగ్ ఒక్కటే 16 రకాల క్యాన్సర్లకి కారణమవుతుంది. పొగాకులో ఉండే కెమికల్స్ సెల్స్ లో ఉండే DNA మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక్క స్మోకింగ్ చేస్తే లంగ్స్, మౌత్, కిడ్నీ లాంటి ఎన్నో అవయవాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే స్మోకింగ్ చేయకపోయినా కూడా చేసే వాళ్ళ పక్కన ఉండి ఆ పొగని పీల్చడం వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు. స్మోకింగ్ చేసే వాళ్ళ పక్కన కూర్చోవడం వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం 20 నుండి 30% ఎక్కువగా ఉందంట. కాబట్టి స్మోకింగ్ కి దూరంగా ఉండండి. దీంతో పాటు ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం, విషపూరితమైన గ్యాసెస్ ని ఎక్కువగా పీల్చడం, కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేసిన ఆహారం తీసుకోవడం, ఎయిర్ పొల్యూషన్ ఉన్న ప్రాంతాలలో నివసించడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, సరైన డైట్ ని మెయింటైన్ చేయకపోవడం కూడా క్యాన్సర్ కి కారణం కావచ్చు. అలాగే జంక్ ఫుడ్స్, ఎక్కువ కాలం నిల్వ చేసిన ప్యాకింగ్ ఫుడ్ కి దూరంగా ఉండండి. వాటిలో వాడే కెమికల్ గ్యాస్ కారణంగా క్యాన్సర్ రావచ్చు. కాబట్టి ఆర్గానిక్ గా కెమికల్స్ యూజ్ చేయకుండా పండించిన కూరగాయలను అలాగే ఫ్రూట్స్ మాత్రమే తీసుకోండి. ఈ విధంగా మనకు క్యాన్సర్ రాకుండా అయితే ముందుగానే జాగ్రత్త పడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ క్యాన్సర్ మీద చేసిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.